32 Weds 22 ఎపిసోడ్ 8 ఇంటికి వచ్చిన అర్జున్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నారాయణమూర్తి. అతని ఫీలింగ్ పట్టించుకోకుండా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు అర్జున్. అయినా సరే ఎలాంటి రియాక్షన్ లేకుండా బొమ్మలా బిగుసుకుపోయిన తన భర్తను చూసి, అబ్బాయి వచ్చి పలకరిస్తుంటే మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోయారేంటి, ముందు అబ్బాయిని కూర్చోమనండి అని చిరాకు పడింది సావిత్రి. ఆ మాటలతో స్పృహ తెచ్చుకున్న నారాయణమూర్తి, రండి బాబు కూర్చోండి అని హడావిడి చేశాడు. అర్జున్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ అంజలి వైపు చూశాడు. ఇంట్లోనే ఉండడంతో ఆమె నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని జుట్టుని క్లిప్తో పైకి పెట్టుకుంది. అర్జున్ తన వైపు చూడడంతో అంజలి తనకు తెలియకుండానే ఆటోమేటిక్గా జుట్టుకి ఉన్న క్లిప్ని తీసి లూజ్ హెయిర్ పెట్టేసింది. అది చూసి చిన్నగా నవ్వాడు అర్జున్. అతని నవ్వులో ఏం మాయ ఉందో తెలియదు కాని కంటిపై రెప్ప వేయకుండా అతని చూస్తూ ఉండిపోయింది అంజలి. అర్జున్ని చూస్తూ, ఏమున్నాడ్రా బాబు, ఫోటోలో కన్నా ఒరిజినల్గా చాలా చాలా బాగున్నాడు. ఇతను ఇంత అందంగా ఉన్నాడని తెలిస్తే ముందే పెళ్లికి ఒప్పేసుకుని ఉండేదాన్ని అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఆమె అంతరాత్మ, ఒసే అంజలి, ఇంత వీక్గా ఉన్నావేంటి? అందమైన అబ్బాయి కనిపిస్తే నువ్వు నీ డ్రీమ్స్ని వదిలేసుకుంటావా? నీ కాళ్లపై నువ్వు నిలబడాలి అన్న కోరికని చంపుకుంటావా అని హెచ్చరించింది. వెంటనే అంజలి స్పృహలోకి వచ్చి, అవును కదా, నా డ్రీమ్ని వదిలేసి నేనేంటి ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను? ఇక్కడే ఉంటే అతనికి నేనే ఎస్ చెప్పేసేటట్టున్నాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. అది గమనించిన సావిత్రి, అంజలి, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బాయికి టిఫిన్ పెట్టు అని అంటూ తనని కిచెన్లోకి పిలుచుకొని వెళ్ళింది. నారాయణమూర్తి అర్జున్కి ఎదురుగా కూర్చుంటూ, మీరేంటి బాబూ సడన్ గా ఇంటికి వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా అని అడిగాడు. శృతి ఇంట్లో. అర్జున్ తనని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో శృతి చాలా డిస్టర్బ్ అయింది. అది గమనించిన ఆమె అన్నయ్య వరుణ్, శృతి, ఇప్పటికే అర్జున్ గురించి ఆలోచించి ఈ టైం వేస్ట్ చేసుకున్నావు. అతను తన లైఫ్లో హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయాడు. నువ్వు మాత్రం అతన్నే తలుచుకుంటూ ఏడుస్తున్నావు. ఇది అస్సలు బాలేదు అని కోప్పడ్డాడు. దానికి శృతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఎప్పుడూ సరదాగా ఉంటూ ఆడుతూ పాడుతూ ఉండే చెల్లెలు ఈరోజు ఇలా డల్ అయిపోవడంతో వరుణ్ అసలు తట్టుకోలేకపోయాడు. ఆమె పక్కన కూర్చుంటూ, పోనీ నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా? నిన్ను పెళ్లి చేసుకోమని తనని బ్రతిమాలనా అని అడిగాడు. వద్దన్నయ్య, నువ్వు వెళ్తే తనతో మాట్లాడవు, గొడవ పెట్టుకుంటావు. నువ్వు అర్జున్తో గొడవ పెట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పింది శృతి. అతను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే కోపం రాక మరేమొస్తుంది? అలా జరగకూడదు అనుకుంటే నువ్వు ఇలా ఉండడం మానే. ఎప్పటిలాగా హ్యాపీగా ఉండు. అలా కాకుండా వాడినే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే నేను మాత్రం సహించను అని ఖచ్చితంగా అన్నాడు వరుణ్. ఇది నా ఫస్ట్ లవ్ అన్నయ్య. నాకు వయసు వచ్చినప్పటి నుంచి అతనిని ప్రేమిస్తూ వచ్చాను. అందుకే అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాను. అలా అని అర్జున్ని ఇబ్బంది పెట్టలేను. ఈ ఫేస్ని దాటడం కాస్త కష్టం. కొంచెం టైం పడుతుంది అన్నయ్య. అంతవరకు నన్ను అర్థం చేసుకో. అండ్ అర్జున్ నన్ను రిజెక్ట్ చేశాడని బిజినెస్లో అతనికి అగైనెస్ట్గా పని చేయకు అని చెప్పింది శృతి. అతను మాత్రం మనల్ని రిజెక్ట్ చేయొచ్చు కానీ మనం మాత్రం అతనికి సపోర్ట్ చేస్తూనే ఉండాలా అని కోపంగా అడిగాడు వరుణ్. అబ్బా అన్నయ్య, ఎందుకంత కోపం? అర్జున్ ముందు నుంచి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ నేనే అది అర్థం చేసుకోకుండా ప్రేమించాను. కాబట్టి ఇందులో అర్జున్ తప్పేమీ లేదు, తప్పంతా నాదే అని చెప్పింది శృతి. అర్జున్ నిన్ను రిజెక్ట్ చేసినా బానే సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు చెప్పిన పనులన్నీ నేను చేయాలంటే అర్జున్ కన్నా ముందుగా నువ్వు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలి. అప్పుడే నేను అర్జున్ జోలికి వెళ్ళను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. మరోవైపు అంజలి వాళ్ల ఇంటి దగ్గర కార్ని దూరంగా ఆపి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వంశీ. లోపలికి వెళ్లిన అర్జున్ అరగంట అయినా బయటకు రాకపోవడంతో అతను లోపల ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ ఉండగానే ఇంతలో అర్జున్ బయటకు వచ్చాడు. ఆ తర్వాత తన కారు తీసుకుని డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అతనిని ఫాలో అయిన వంశీ కాసేపటి తర్వాత, రే ఆనంద్, మీ అన్నయ్య తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు. దీని తర్వాత ఏదైనా అప్డేట్ ఉంటే మెసేజ్ చేస్తాను అని మెసేజ్ సెండ్ చేసి కంపెనీ బయటే వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. అర్జున్ ఆఫీస్లో తన క్యాబిన్లో కూర్చున్న అర్జున్ వైపు చూసి, ఈరోజు ఆఫీస్కి తొందరగా బయలుదేరి వెళ్ళిపోయావని చంద్రం చెప్పాడు. కానీ నువ్వు ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? మీకోసం నేను ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అన్నాడు ఆదిత్య. నాకోసం వెయిట్ చేస్తున్నావా? దేనికి అని అడిగాడు అర్జున్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. మన బాబాయ్ కొడుకు ఆనంద్ ఉన్నాడు కదా, వాడు నీ పైన నిఘా పెట్టాడంట. ఎందుకైనా మంచిది నీ సెక్యూరిటీని టైట్ చేసుకోమని చెప్తున్నాడు అని చెప్పాడు ఆదిత్య. వాడి మొహంలే, సినిమా లెవెల్లో ప్లాన్ చేస్తాడు కానీ ఏదీ సక్సెస్ అవ్వదు. వాడి వల్ల మనకి ఎలాంటి థ్రెట్ ఉండదు. సో నువ్వేం కంగారు పడకుండా కూల్గా ఉండు అని తేలికగా అన్నాడు అర్జున్. వాడిని అంత ఈజీగా తీసుకోకు అన్నయ్య. 10 సార్లు ప్రయత్నించేవాడు 11వ సారి తప్పకుండా సక్సెస్ అవుతాడు. వాడికి మన ఆస్తి పైన కన్ను ఉందని నీకు కూడా తెలుసు కదా, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది అని అన్నాడు ఆదిత్య. ఎప్పుడు సరదాగా ఉండే మనిషి ఈరోజు సీరియస్గా మాట్లాడడంతో అర్జున్ ఆశ్చర్యపోతూనే, సరేలేరా, నేను జాగ్రత్తగా ఉంటాను. చంద్రంకు కూడా ఇన్ఫార్మ్ చేయి, వాళ్లపై ఒక కన్నేసి ఉంచుతాడు అని అన్నాడు. అది అలా అన్నావు, బావుంది. చంద్రంకి ఇప్పుడే ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటూ అతనికి మెసేజ్ పంపించాడు ఆదిత్య. ఆ తర్వాత అర్జున్కి ఎదురుగా కూర్చుంటూ, ఇంకేంటన్నయ్య విశేషాలు అని అంటుండగా ఇంతలో ఆదిత్య మొబైల్ రింగ్ అయింది. కాని తన అన్నయ్యతో మాట్లాడే అవకాశాన్ని అతను వదులుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడడు. అందుకే ఇప్పుడు మొబైల్ రింగ్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా తన అన్నయ్యతో మాట్లాడటానికే మొగ్గు చూపాడు. రేయ్, నీ ఫోన్ రింగ్ అవుతోంది, మాట్లాడు అని అన్నాడు అర్జున్. పర్లేదులే అన్నయ్య, మళ్ళీ మాట్లాడతాను అని అన్నాడు ఆదిత్య. ఫోన్ చేసింది మీ వదినేమో, ఒకసారి చూసుకో అని అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే ఆదిత్య తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి చూశాడు. దానిమీద అంజలి నెంబర్ కనబడటంతో, నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, వదినే ఫోన్ చేస్తుంది అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత తనకేదో అనుమానం వచ్చి, అవునన్నయ్య, నాకు ఫోన్ చేసింది వదినే అయ్యుంటుందని నువ్వెలా గెస్ చేశావు అని అడిగాడు. దానికి అర్జున్ చిన్నగా నవ్వుతూ, ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు, నీకే తెలుస్తుంది అని అన్నాడు. దాంతో ఆదిత్య అర్జున్ వైపు అనుమానంగా చూస్తూనే ఫోన్ లిఫ్ట్ చేయబోయాడు. ఇంతలో కాల్ కట్ అవ్వడంతో, సరే అన్నయ్య, నేను వదినితో మాట్లాడేసి వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిగ్గా అప్పుడే హడావిడిగా లోపలికి వచ్చాడు వినయ్. అతను లోపలికి వచ్చి అర్జున్కి ఎదురుగా నిలబడి, అర్జున్, నీతో 2 విషయాలు చెప్పాలి, చాలా సీరియస్ అని అన్నాడు. అతను అంత హడావిడి పడిపోతున్నా అర్జున్ మాత్రం చాలా కూల్గా, ఎందుకురా అంత టెన్షన్, ప్రశాంతంగా కూర్చొని చెప్పు అని అన్నాడు. కాని వినయ్ మాత్రం కూర్చోకుండా, ఆనంద్ నీపై అటాక్ చేయాలని అనుకుంటున్నాడు అని చెప్తుండగానే, తెలిసింది, ఇందాకే ఆదిత్య చెప్పాడు. సందీప్కి ఈ విషయం తెలిసింది కాబట్టి అతను నాకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి దాని గురించి కంగారు పడకు. అంతేకాదు, చంద్రంని కూడా అలర్ట్ చేయమని చెప్పాను. సో నువ్వు కంగారు పడకు అని అన్నాడు అర్జున్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సందీప్ నీ ఒంటిపైన ఈగ కూడా వాలనివ్వడు. కాని రెండోది మాత్రం సీరియస్సే అని అన్నాడు వినయ్. అతను అంత టెన్షన్ పడడంతో మ్యాటర్ ఏదో సీరియస్సే అయుంటుందనుకుని, ఏంటది అని సీరియస్గా అడిగాడు అర్జున్. వినయ్ అంతలా టెన్షన్ పడడానికి కారణం ఏంటి? శృతి తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుందా? అంజలి ఇంటికి వెళ్ళిన అర్జున్ ఏం చేశాడు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.